యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా, నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోవునా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్టును ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ఇక్కట్టును ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను. జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము, జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు, చేయి విడువడు ఎన్నడు, విడనాడడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిలిలో అత్తుకొని నా చింతలన్ వాపును, కౌగిలిలో అత్తుకొని నా చింతలన్
చేతులు పైకెత్తి ఆ పరిశుద్ధుని స్తోత్రాలు చెల్లిద్దామా. మనం కాచి కాపాడుతున్న దేవుణ్ణి, మన పక్షాన ఉన్న దేవుణ్ణి, ప్రతి ఒక్క ఇదిగో అపవాది హస్తంలో నడిపించిన దేవుణ్ణి, అపవాది ఇదిగో పన్నంగాల నుంచి నడిపించిన దేవుణ్ణి అందరం కూడా మన కష్టాల నుండి, మన వేదన నుండి, ఇదిగో మన దుఃఖం నుండి విడిపించిన దేవుని అందరం కూడా నోలు తెరిచి ఆయనను స్తుతిజా, స్తోత్రాలు చెల్లిజా. అందరూ కూడా నోలు తెరిచి మనం స్తుతించినప్పుడు దేవుడు ఇంకా ఇదిగో మన నోటిని నింపేస్తాడు. మనం సమూహంగా ఉన్నప్పుడు నోలు తెరిచి అని స్తుతించాల. ఏకాంతంగా ప్రార్థించినప్పుడు మనం మౌనంగా ప్రార్థించిన ఏం కాదు. సమూహమైన మందిరం ఉన్నప్పుడు నోలు తెరచి బిగ్గరగా స్తుతించాల. నోలు తెరిచి ఆయన నామంని కొనియాడాల. నోరు తెచ్చి ఆయన నామంని గణపరచాల. ప్రతి ఒక్కరం కూడా నోలు తెచ్చి స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా దేవాని అందరం ఒక నిమిషాలు చదివామా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబో నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబో నీవే, సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబో నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబో నీవే, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అవునేశ్వర ప్రభువా, మా బలమంతా నీవే ప్రభువా, మా శక్తి అంతా నీవేనైనా ప్రభువా తండ్రి. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. తండ్రి స్తోత్రమైన ప్రభువా, మా ఆరాధన అంతట్లో మా తోడే ఉండే ప్రభువా తండ్రి. ఈ ఆరాధనలో ప్రభువు నడిపించిన స్తోత్రమయ్యా ప్రభువా.
యేసయ్యా దేవా ప్రభా, ఇదిగో ఇక్కడ ప్రతి ఒక్కరిని ముట్టండి, తాకండి, బ్లెస్ చేయండి ప్రభా. ఇదిగో నైనా ప్రభా, అనేలాంటి ప్రభా నీ వాక్యం ప్రకటిస్తుండవు ప్రభా. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడమని తండ్రి ప్రభువా. ఇదిగో ప్రభు, ఇప్పుడు ఆ బిడ్డని తల నుండి అరికాల వరకు ముట్టి ప్రభుత్వాన్ని అభిషేకించమని ప్రభువా. ఇదిగో బిడ్డ నుంచినప్పుడు నీ వాక్కుని రిలీజ్ చేసి ప్రభువా, ప్రతి ఒక్క హృదయాన్ని తట్టామని ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేతి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూడా కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Good morning, church. Before we begin our message, let me say a word of prayer. మనం ప్రసంగం మొదలు పెట్టక ముందు ఒకసారి ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచండి. అందరు తలలు వంచండి. Gracious and loving Heavenly Master, పరలోకమందున్న మా తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మూమెంట్. ఈ దినం ఉదయకాలంని బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే ఓ గాడ్. ఈ రోజు కోసం మీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. దిస్ ఈజ్ యువర్ డే ఓ లార్డ్. ఇది మీ దినము ప్రభువా. వి గివ్ యూ ఆల్ ద ఆనర్, ప్రైజ్ అండ్ గ్లోరీ ఫాదర్. మీకే సమస్త మహిమ ఘనత మేము సమర్పిస్తున్నాం దేవా. స్పీక్ లార్డ్ యాజ్ యువర్ చిల్డ్రన్ హియర్. మీ బిడ్డలు వింటూ ఉంటుండగా మీరు మాట్లాడండి తండ్రి. Let none of them go empty-handed. ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకుండా మీరే వాళ్ళని కాపాడండి. In Jesus' precious name I ask. దేవుని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం ప్రభువా, ఆమేన్. My topic for today is love not the world. ఈరోజు మనము ధ్యానించుకునేది లోకంను ప్రేమించకండి. Love not the world. లోకాన్ని ప్రేమించొద్దు. The scripture reading is from 1 John 2:15-17. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఏర్పరచబడిన వాక్యము యోహాను మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. Love not the world, neither the things that are in the world. లోకాన్ని ప్రేమించకండి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. If any man love the world, ఎవరైనా లోకాన్ని ప్రేమించినట్టయితే the love of the Father is not in him. దేవుని ప్రేమ వాళ్ళ యందు లేదు. The next verse says, for all that is in the world, ఎందుకంటే లోకంలో ఉన్న సమస్తము is the lust of the flesh, lust of the flesh, the lust of the eyes, and the pride of life. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీర సంబంధమైనది, నేత్ర సంబంధమైనది, ఈ లోకపు గర్వము, డంబము. It is not of the Father, but is of the world. ఇది దేవుని నుంచి వచ్చేది కాదు, ఈ లోకంలోనిది. ఇది The world passeth away, ఈ లోకము నశించిపోతుంది, and the lust thereof. ఈ లోకపు డంబము కూడా నశించిపోతుంది.
But he that doeth the will of God కానీ దేవుని చిత్తము నెరవేర్చువారు abideth forever. ఎప్పటికీ నిలిచియుందురు. We see that every sin in this world is covered in all these 3 points. ఈ 3 విషయాల్లో లోకంలో ఉన్న సమస్త పాపము ఇక్కడ చెప్పబడి ఉన్నది. What is the aim of the message today? ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి? Not to follow the temptations and the traps of the world. మనము ఈ లోకపు శోధనలలో పడకుండా, ఈ లోకపు ఈ ట్రాప్స్లో పడకుండా మనం ఎట్లా జాగ్రత్తగా జీవించాలన్నది నేర్చుకోబోతున్నాము. So the definition of the world in Greek is cosmos. ఈ గ్రీకు పదము ఈ శోధనకు కాస్మాస్ అని అంటారు. World. ఈ లోకానికి We have the physical planet మనము ఈ భౌతిక లోకంలో జీవిస్తున్నాము. and the world of man who has organized nations and states. మనుషులు ఈ లోకంలో, ప్రపంచంలో నేషన్స్ అంటే దేశాలుగా, రాష్ట్రాలుగా నిర్మించుకొని ఉంటున్నాడు. John is not talking about that world, యోహాను ఇక్కడ ఆ లోకం గురించి మాట్లాడడం లేదు. but there is an ethical meaning. కానీ దీనికి వేరే అర్థం ఉన్నది. It is the fallen world of humanity. ఇది మానవత్వము పడిపోయిన లోకం గురించి మాట్లాడబడుతున్నది. Who are indifferent to or in rebellion against God and destined for judgment. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను. The greatest danger మన గొప్ప డేంజర్ ఏంటంటే to a Christian is seduction of the world. క్రైస్తవునికి గొప్ప టెంప్టేషన్, డేంజర్ ఏంటంటే ఈ లోకానికి లోబడిపోవడము. It is very sad that in the world today ఈ రోజు మనము లోకాన్ని చూస్తే ఎంతో దుఃఖంగా ఉంది. most of the church, most of the Christendom, they cannot be distinguished from the world today by the way we live. ఈరోజు మనము లోకంలో, ప్రపంచంలో చూసినట్టయితే క్రైస్తవులు వేరే లోకస్తుల లాగానే జీవిస్తున్నారు. వాళ్ళు వేరే ప్రత్యేకపరచబడిన మనుషులుగా జీవించడం లేదు. We are no different from the world. మనం లోకంతో కలిసిపోయి జీవిస్తున్నాము. The way we spend our money, మనము మన డబ్బును ఏ రీతిగా వాడుకుంటున్నామో, the way we raise our kids, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, the way we hunger and thirst for the goals in our lives. మన జీవితంలో ఏవైతే మనము ఆశయాలుగా పెట్టుకొని వాటి కోసం పాకులాడుతామో అదంతా కూడా లోకంలో ఉన్న వాళ్ళ వల్లనే జీవిస్తున్నాము, ప్రత్యేకంగా జీవించడం లేదు. I would like to ponder on 3 points regarding the world: its definition, the devastation, and the deliverance. ఇప్పుడు లోకమును గురించి 3 ప్రత్యేకమైన వాటి గురించి ధ్యానించబోతున్నాము. అంటే లోకం అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, దానికి వచ్చే నాశనం ఏంటి, తర్వాత అందులో నుంచి మనం ఎట్లా బయటపడగలము, ఈ 3 విషయాలు మాట్లాడబోతున్నాను నేను. What does it really mean to love not the world? ఇక్కడ మనము ప్రపంచాన్ని ప్రేమించకూడదు అంటే అర్థం ఏంటి? Neither what is the meaning of loving the world? ప్రపంచాన్ని ప్రేమించడం అంటే ఏంటో మొదట మనం తెలుసుకుందాము. What is the meaning of the word world? లోకం అంటే అసలు ఏంటి? So does it mean you and I? నువ్వు నేనా, అదా అర్థము? Does it mean the people? మనుషుల, ఈ లోకంలో జీవించే మనుషుల గురించా? John means that we cannot love our spouses, children, our parents, our children and neighbors. అంటే యోహాను భక్తుడు చెప్తున్నాడా మనము మన పిల్లలను, భర్తలను, తల్లిదండ్రులను, పక్కనున్న వాళ్లను ప్రేమించకూడదని చెప్తున్నాడా యోహాను భక్తుడు? Obviously no. అది కాదు, ఆయన చెప్పేది అది కాదు. The Bible tells us, బైబిల్ మనకు చెప్తుంది, John 3:16, యోహాను సువార్త 3:16లో, For God so loved the world that he gave his only begotten Son,
that whosoever believeth in him shall not perish but have everlasting life. మనకిక్కడ దేవుడు చెప్తున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మన కోసం పంపించి ఇక్కడ మనం నశించిపోకుండా దేవుడు మనల్ని కాపాడి ఉంటున్నాడు. Here the use of the word world is people. ఇక్కడ లోకం అంటే మనుష్యులు. ఈ వచనంలో The Bible is full of commands. Love one another, love your neighbor as yourself, edify one another. ఇక్కడ మనము బైబిల్లో చూస్తే ఎన్నో దేవుడు మనకు కమాండ్స్ ఇచ్చి ఉంటున్నారు. ఒకరినొకరు ప్రేమించాలి, మనల వలె ఇతరులను ప్రేమించాలి, ఒకరినొకరు ఎడిఫై చేసుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి అని. So John is very clear that love not the world does not refer to not loving people. ఇక్కడ యోహాను భక్తుడు క్లియర్గా మనకు చెప్తున్నాడు, ఇక్కడ ప్రపంచాన్ని ప్రేమించొద్దు అంటే మనుషులను ప్రేమించొద్దు అని కాదు. And does the word world means the planet? ఇక్కడ ప్రపంచం అంటే ఈ భౌతిక లోకమా? Does it mean we cannot love the beautiful flowers, the rivers, the mountains, the streams and the great landscapes? అంటే ఇక్కడ ఆయన చెప్పేది ఈ భౌతిక లోకము అంటే ఇక్కడున్న పుష్పాలు, చెట్లు, వాతావరణము, ఇక్కడ అందంగా కనపడే దేవుని క్రియేషన్ని మనం ప్రేమించకూడదనా? Well, again John is not saying that I cannot love the beautiful creative works of the Lord. ఇక్కడ యోహాను భక్తుడు అది చెప్పడం లేదు, దేవుడు సృష్టించిన దాన్ని ప్రేమించొద్దని చెప్పడం లేదు ఆయన. Romans 1:20 states that the creation of this planet and the world reveals the power of God. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మనతో చెప్తున్నాడు ఇక్కడ బైబిల్ ద్వారా, ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా దేవుని శక్తిని చూపిస్తుందని. So we all understand that the world does not refer to people, neither to the planet. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రపంచము అంటే మనుషులు కాదు, ఈ లోకంలో దేవుని సృష్టి కూడా కాదు. Then what does it mean? అంటే మరి ప్రపంచాన్ని అంటే లోకాన్ని ప్రేమించొద్దంటే మరి ఏంటి? Is it the iPhone 6, the computers, the cars, the houses, the food, etc.? అంటే ఇక్కడ మనము వాడుకునే వస్తువుల, ఫోన్ల, ఇండ్లు, కార్లు ఇవియా? These are the things of the world. ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధమైనవి. Yet again it is not necessarily evil for you to have them. ఇవన్నీ మనం పొందుకోవడము అది మనకు తప్పు కాదు. But we should not love them. కానీ వాటిని మనము ప్రేమించకూడదు. 1 Timothy 6:17 God richly provides us with anything to enjoy. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో దేవుడే మనకు అవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు, ఎందుకంటే వాటి ద్వారా ఆనందించడానికి. We have seen that the ethical meaning of the word world is, మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఈ లోకము అంటే అర్థం ఏంటంటే the fallen world of humanity. ఈ దేవుని నుంచి దూరం అయిపోయి పడిపోయిన మానవత్వాన్ని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. Who are indifferent and rebellion against God. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ జీవిస్తున్నారో ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. And deserves judgment. వాళ్లకు దేవుని తీర్పు రానై ఉన్నది, ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. The world here refers to the power. ఇక్కడ ఈ లోకము అంటే ఇక్కడి లోకపు శక్తుల గురించి అన్నమాట. It's a kind of influence. దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద గురించి మాట్లాడుతున్నాము. This power is all around us. ఈ శక్తి మన చుట్టూ కూడా ఉన్నది. And it draws men away from God. ఇది మనల్ని, మనుషులను దేవుని నుంచి దూరంగా తొలగిస్తూ ఉంటున్నది. This power can reside in the people and in the iPhone, computers, etc. ఈ శక్తి మనుషులలో కూడా ఉండొచ్చు, లేకపోతే మనం వాడుకునే ఈ వస్తువుల్లో కూడా ఉండొచ్చు. The problem is not the iPhone, the people or the computers. అంటే ఇక్కడ మనకు ఈ సమస్య మనుషులు కాదు, మనం వాడుకునే వస్తువులు కాదు. Neither our possessions. మనము ఉన్న స్థాయిలు అవి కాదు.
The problem is the power of Satan. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సైతాను శక్తి ఇది. దీని వలననే మనము ఇటువంటి శ్రమలకు పాలవుతూ ఉంటున్నాము. That exists behind these objects. వీటి వెనక ఉన్న సైతాను శక్తి వలననే మనము ఈ రీతిగా పడిపోయే పరిస్థితిలో ఉన్నాము. That seeks to draw us away from God. ఈ సైతాను శక్తి మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. So it is the domain of Satan. ఇది సైతాను రాజ్యము. 1 John 5:19 says, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, we know that we are of God, మనకు తెలుసు మనము దేవునికి చెందిన వాళ్ళమని. and the whole world lieth in wickedness. లోకమంతా కూడా ఈ క్రూరత్వంలో, వికెడ్నెస్లో ఉంది. There is something spiritually spoiling this world, అంటే లోకాన్ని ఆధ్యాత్మికంగా పాడు చేసేదేదో ఉంది. and that is the spirit of error. అంటే ఈ పాడు చేసేది ఇది తప్పు చేసే ఆత్మ అన్నమాట. We see in 1 John 4:1-5, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో, Beloved, believe not every spirit, but try the spirits whether they are of God. మనము చూసే ప్రతి ఆత్మను నమ్మకుండా అది దేవుని ఆత్మ అవునా కాదా అని మనము పరిశీలించి తెలుసుకోవాలి. Because many false prophets have gone into the world. ఎందుకంటే ఎంతోమంది అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. Know ye that the Spirit of God is that Spirit which will admit that Christ has come in the flesh. దేవుని ఆత్మ యేసు ప్రభువు ఈ లోకంలోనికి మనిషి రూపంలో వచ్చి ఉన్నాడని మనకు చెప్తున్నాడు. అది దేవుని ఆత్మ. Every spirit that confesseth not that Jesus Christ has come in the flesh is not of God. ఏ ఆత్మ అయితే యేసు ప్రభు దేవుడు మన కోసం ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినాడని చెప్పదో అది దేవుని ఆత్మ కాదు. This is the spirit of error and antichrist. ఈ రీతిగా చెప్పేదంతా కూడా సైతాను సంబంధమైంది. యేసు ప్రభువుకు వ్యతిరేకమైన యాంటీక్రైస్ట్ ఆత్మ అన్నమాట అది. John says, don't love the influence of this evil world. ఇక్కడ యోహాను భక్తుడు మనకు చెప్పేది ఏంటంటే ఈ లోకపు ప్రభావాన్ని, ఈ దుష్ట లోకపు ప్రభావాన్ని మనము ప్రేమించకూడదు. John also tells us that at all we are plugged in and entangled in this world. మనము ఈ లోకంలో కంప్లీట్గా ఇట్లా లోకంలో చిక్కుకొని ఉన్నామన్నమాట. There are 3 seductions. ఇక్కడ 3 టెంప్టేషన్స్, అంటే మనము పడిపోవడానికి ఇవి శోధనలుగా ఉన్నాయి. We have already read the scripture 1 John chapter 2. మనము ఇంతకు ముందే చదువుకున్నాము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. The desire of the flesh, శరీరం అంటే ప్రేమ, the desire of the eyes, నేత్రాశ, and the pride of life. ఈ లోకపు డంబము. Back when we go to the Garden of Eden, మనము ఏదైనా వనం గురించి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే, why did Eve take the fruit? అవ్వ ఆ పండును ఎందుకు తీసుకుంది? Genesis 3:6. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, we see that when the woman saw the tree was good for food, అప్పుడు అవ్వ ఆ పండును చూసి తినడానికి బాగుంది అని అనుకున్నప్పుడు, that it was a delight for the eyes, అది కంటికి మంచిగా కనపడింది, and that the tree was to be desired to make one wise. అంత మాత్రమే కాకుండా ఆ చెట్టు మనుషులకు జ్ఞానంనిస్తుందని ఆమె చూసినప్పుడు, she then took off the fruit and ate. ఆ ఫలమును ఆమె అక్కడ తీసుకొని తిని ఉంటున్నది. She absolutely plugged into the seduction of the world. ఆమె ఇక్కడ ఈ లోకపు ఆశలో పడిపోయి ఉన్నది. This is the lust of flesh, the lust of the eyes, and the pride of life. ఇది శరీరాశ, నేత్రాశ, లోకపు డంబము అంటే. Thereafter, the whole human history plugged into this deep evil
అక్కడ నుంచి ఈ మొత్తము మానవత్వం అంతా కూడా ఈ లోకపు ఈ అంధకారంలోనికి పడిపోయి ఉంటున్నది. Because Eve has brought this seduction into the world. ఎందుకంటే అవ్వ ఈ లోకంలోనికి ఈ టెంప్టేషన్లో పడిపోయి ఈ అంధకారము లోకంలోనికి వచ్చి ఉంటున్నది. It started with the fruit. ఒక పండుతో మొదలైంది. It can be a car, it can be a bank account, it can be houses, it can be anything. ఆ పండు ఆమె చూసి ఉంటున్నది, కానీ మనకు ఈ లోకంలో అదొక ఫోన్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఏదైనా కావచ్చు. The key word is the reason to be led away is desire. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకుండే ఆశ, దానికి అది మూల కారణం అవుతుంది. Now, is it wrong to have desires? మనం ఆశ కలిగి ఉండడము అది తప్ప? No. అది తప్పు కాదు. Biblically, of course not. మనము ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రకారం చూస్తే అది తప్పు కాదు. Desires are good. మనము ఆశపడము మంచిది. If you use them in the right context and in the right degree. అది సరైన రీతిగా వాడి సరైన ఒక లెవెల్ వరకు వాడినప్పుడే అది మంచిది. Well, a deep, strong passion for God is a good thing. మనము దేవుని కోసము ఆశించుట అది మంచిది. So whether it is good or bad is not determined by the word itself. అది మంచా చెడ్డా అన్నదా ఆ ఆశని బట్టే అక్కడ డిటర్మిన్ అవ్వదు. But by the context where it is used. కానీ ఆ ఆశ కలిగి ఉండడము, దేని గురించి ఆశిస్తున్నాము, ఎక్కడ వాడుతున్నాము అన్నది అది మనకు అది మంచా చెడ్డనా అన్నది తెలుసుకుంటున్నా, అది ఎక్కడ యూజ్ అవుతుందో దాన్ని బట్టి అది మంచా చెడ్డనా అన్నది గుర్తిస్తుంటున్నాము. 1 John 2 chapter refers to a bad kind of over passion. ఇక్కడ యోహాను పత్రిక 2వ అధ్యాయము ఒక చెడ్డ ఆశను గురించి చెప్తూ ఉంటున్నది. An inordinate desire. ఒక బలమైన ఆశ అది. For things that are forbidden. ఏవి మనము పొందుకోకూడదో వాటిని బట్టి ఆశించడము. We see from 1 Timothy 6:10, for the love of money is the root of all evil. ఇక్కడ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో డబ్బును విషయమైన ప్రేమ అది అన్ని దుష్టత్వానికి మూలము అది. So excessive desire is the problem. అంటే అత్యాశ అది తప్పు. Some people say, కొంతమంది అంటారు, I eat to live. నేను జీవించడానికి తింటాను అని అంటారు. Some people say, I live to eat. కొంతమంది అయితే నేను తినడానికే బ్రతుకుతున్నాను అని అంటారు. There is a danger. అక్కడ మనకు ఇక్కడ డేంజర్ ఉంది. When you live only for pleasure, మనము ఈ లోక భోగాలను అనుభవించడానికే మనం జీవించినప్పుడు it's worldliness, ఈ లోక సంబంధమైనవి, and it's about the attitude. మన యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ వాటి అందు ఎట్లా ఉంది అన్నది ఇంపార్టెంట్. What you feel in your heart, నువ్వు హృదయంలో ఏమి ఆశిస్తున్నావో, and the idols that you have made in your heart. ఏవైతే విగ్రహాలుగా మన హృదయాల్లో దాచుకుంటామో అవి మనల్ని తప్పుడు దారిలో తీసుకొని వస్తాయి. So worldliness is not what you possess. నువ్వు పొందుకున్నవి అది వరల్డ్లీనెస్ కాదు, అంటే ప్రపంచ సంబంధమైంది కాదు. But what you are obsessed with. కానీ ఏదైతే మనము చాలా ఆశిస్తూ వాటికి దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అది తప్పు, అది దేవుడు ఒప్పుకోడది. The danger of devotion to things of the world. మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటికి కంప్లీట్గా వాటి మీదనే ఆలోచిస్తూ ఉంటామో, it produces a worldly mind. అప్పుడు మనకు లోక సంబంధమైన మనస్సు కలుగుతుంది. You have no concern for the things of God. అప్పుడు దేవుని విషయమైన వాటి గురించి మనము అంతగా పట్టించుకోము. John 1:10, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో says that he was in the world. యేసు ప్రభువులు ఈ లోకంలో ఉండి ఉంటున్నారు. The world was made by him. ఈ ప్రపంచం అంతా కూడా ఆయన ద్వారానే సృష్టింపబడింది. And the world knew him not. కానీ ఆ లోకము యేసు ప్రభువుని గుర్తించలేదు.
Corinthians 1:20b part says, 1 Corinthians 1:20b, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము ఆఖరి భాగంలో చూస్తే, God made foolish the wisdom of the world. దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో తెలివి లేని వాళ్లను దేవుడు తెలివిమంతులుగా మార్చి ఉంటున్నాడని. We again read from John 3:19. మళ్ళీ ఇక్కడ మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, And this is the condemnation, that the light is come into the world, and men have loved darkness because their deeds were evil. ఇక్కడ మనం చూసినట్టయితే యేసుప్రభు వెలుగై ఉంటున్నాడు. వెలుగు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నది. కానీ మనుషులు ఆ అంధకారాన్నే ప్రేమించి వాళ్ళ పనులంతా కూడా దుర్మార్గమైనవి కాబట్టి అంధకారాన్నే వాళ్ళు ప్రేమించి ఉంటున్నారు. So Jesus says at John 14:30, అందుకే యేసుప్రభు యోహాను సువార్త 14:30వ వచనంలో చెప్తున్నారు, Hereafter I will not talk much with you, ఇక మీదట నేను మీతో మాట్లాడను అని చెప్తుంటున్నారు. for the prince of the world has already come. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దూత ఇక్కడ ఆల్రెడీ వచ్చి ఉంటున్నాడు. And has got nothing to do with me. ఈ లోక సంబంధమైన దూత దేవుని యేసుప్రభుతో ఏమీ సంబంధం లేదు. He is called Satan, వాడు సైతాన్ అన్నమాట. god of this world. ఈ లోకపు దేవుడు వాడు. 2 Corinthians 4:4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, in whom God of this world hath blinded the minds of them that అంటే believe not. ఈ వాక్యంను బట్టి ఈ లోక సంబంధమైన దేవత ఇక్కడ లోక సంబంధమైన మనుషుల ఆలోచనలను అంతా కూడా అంధత్వంలోనికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. Because he knows that the light of the glorious gospel of Christ, who is in the image of God, should shine over them. దేవుని ప్రకాశము, దేవుని వాక్యము వాళ్ళ మీద ఉదయించాల అంటే వాళ్ళు దేవుని దిక్కు తిరగకుండా ఆ అంధకారము, ఆ దుష్టుడు మనుషుల మీద కలగజేసి ఉంటున్నాడు. He is also called a prince of the power of the air. ఈ లోక సంబంధమైన లోకనాథుడు అని కూడా వాడిని పిలుస్తుంటున్నాము. Ephesians 2:2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, wherein in the time past he walked according to the course of the world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience. Once upon a time you walked like that. ఇంతకు ముందు మనము యేసుప్రభువును తెలుసుకొనక ముందు మనం కూడా ఈ లోక సంబంధమైన వాళ్ళగానే బ్రతికి ఉంటున్నాము. ఈ దుష్టుడు మనల్ని కూడా ఆ లోక రీతిగానే నడిపించి ఉంటున్నాడు వాడు. The rulers of darkness of this world. అంటే ఈ అంధకారాన్ని పరిపాలించే ఆ దుష్టుల కిందనే మనం జీవించి ఉంటున్నాం ఇంతకు ముందు. We see this in Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, For we wrestle not against the flesh and blood. మనము ఈ అంధకార సంబంధమైన అంటే మనుషులతో భౌతికంగా మనము వాళ్ళతో పోరాడడం లేదు, కానీ But against the principalities, against the powers, against the rulers of darkness of this world. కానీ మన యుద్ధము ఈ లోకనాథులతో, దుష్టులతో, దుష్ట శక్తులతో మనం పోరాడుతున్నాము. Against the spiritual wickedness in high places. ఈ దుష్ట ఆత్మలతో మనము పోరాడుతూ ఉన్నాము. And so Satan is called the prince of the world. అందుకే సైతాను ఈ లోకమునకు ఒక యజమాని అని, రూలర్ అని చెప్తున్నాము. This is also because he influences the men of this world. ఎందుకంటే ఈ లోక ప్రపంచంలో ఉన్న మనుషులను కూడా వాడికి అనుకూలంగా మార్చుకుంటాడు. We have the sorrow of the world which worketh death. మనకు లోక సంబంధమైన దుఃఖము మనల్ని మరణంలోనికి తీసుకొని వెళ్తుంది. We see this in 2 Corinthians 7:10. ఇది మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాము. For godly sorrow worketh repentance to salvation. కానీ దేవుడిచ్చే ఆ దుఃఖము మనకు దేవుని తట్టు తిరగడానికి, దేవుని రక్షణలోనికి నడిపిస్తుంది.
But the sorrow of the world worketh death. కానీ ఈ లోక సంబంధమైన దుఃఖము మనలోనికి ఈ మరణంను తీసుకొని వస్తుంది. Now this sorrow is coming from the things like the loss of your property, of your friends, and disappointments in this world, as well as sorrow for sin when you're caught. ఇక్కడ ఈ లోక సంబంధమైన దుఃఖము అంటే ఏంటి? మనము మనకున్నవి ఏవైనా పోగొట్టుకుంటే, మన స్నేహితులు మనల్ని విడిచిపెట్టినప్పుడు, మనము అనుకున్నది జరగనప్పుడు, డిసప్పాయింట్ అయినప్పుడు, లేదా మనం తప్పు చేసి పట్టుబడినప్పుడు, ఇవన్నీ కలిగే దుఃఖము మనల్ని మరణానికి తీసుకొని వెళ్తాయి. It does not see itself as an offense with God. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి అని చూడవవి. It doesn't look for pardon. ఇది క్షమాపణ కోసము కనిపెట్టుకోదు. It is this worldly sorrow that produces distress, breaks the spirits, destroys the peace, mars one's happiness, causing the people to suicide, fret, murmur, and complain against God. ఈ లోకపు దుఃఖము మనల్ని కృంగదీస్తాయి, మన ఆత్మలను చాలా కృంగజేసేటట్టు చేస్తాయి. తర్వాత మన సమాధానాన్ని దోచుకుంటుంది, మనము సంతోషంగా ఉండకుండా చేస్తుంది, కొంతమంది మనుషులను ఆత్మహత్యకు నడిపిస్తుంది. తర్వాత ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడము, గొనగడము, సనగడము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడము, ఈ రీతిగా ఈ లోక సంబంధమైన దుఃఖం మనల్ని తీసుకొని వెళ్తుంది. 1 John 2:16 we see, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, the lust of the flesh, the lust of the eyes, and the pride of life is not of the Father, but it is of this world. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శరీరాశ, నేత్రాశ, లోకపు డంబము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, ఇది లోక సంబంధమైంది. Now lust of the flesh is indulging in worldly appetites as the purpose for living. ఇక్కడ శరీరాశ అంటే ఈ లోక సంబంధమైన వాటిని గురించి మనం ఆలోచిస్తూ వాటి ఆ ఆశలో కూరుకొని పోవడము, ఈ లోకం మనం బ్రతకడానికి కారణం అదే అని అనుకొని మనం జీవించడము. Lust of the eyes is that which gratifies the eyes. ఈ నేత్రాశ అంటే మన కంటికి ఇంపుగా కనపడేది, మనం ఆశపడేది, అది నేత్రాశ అంటే. For example, jewels, clothing, luxurious cars, houses as chief purpose of life without seeking Christ or his kingdom. అంటే మనము ఆభరణాలు, బట్టలు, పెద్ద కార్లు, ఇండ్లు, ఇవి పొందుకొనడమే మన జీవితాశయం అని అనుకున్నప్పుడు, ఇది మనము దేవుని రాజ్యం కోసము మనం కనిపెట్టడం లేదు, ఈ లోక కోసమే పాటుపడుతున్నాం అన్నమాట. Pride of life is whatever tends to promote pride and boasting. జీవపు డంబము అంటే ఎప్పుడైతే మన గురించి మనము గర్వంగా అనుకుంటూ మనల్ని మనము హెచ్చించుకొని జీవిస్తామో అది జీవపు డంబం అంటే. So we learn that we can come out of this worldly attractions. ఇప్పుడు మనము ఈ పరిస్థితుల నుంచి బయటికి రావడం గురించి తెలుసుకుంటున్నాము. You can be delivered from this world if Jesus is in your life. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటాడో ఇవన్నీ కూడా మనము అధిగమించి బయటికి రాగలము. When you repent for your sin, మనం ఎప్పుడైతే మన పాపాలను బట్టి క్షమాపణ దేవుణ్ణి అడుగుతామో, that's when you turn from your sin. అప్పుడు మనము మన పాపం నుంచి తిరిగి దేవుని దిక్కు తిరిగిపోతాము. And believe in the Lord Jesus Christ. మనము అప్పుడు యేసు ప్రభుని నమ్ముతాము. And trust him that you can have truly deliverance. అప్పుడు మనం తెలుసుకోవచ్చు దేవుడు మనకు నిజమైన విడుదలను దయచేస్తారని. For greater is he that is in you than he that is in the world. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలమైన దేవుడు. We learn from 1 John 5:4 and 5 verses. మనము యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఇది నేర్చుకుంటున్నాము. For whosoever is born of God, ఎవరైతే దేవుని యందు జన్మించి ఉంటున్నారో, overcometh the world. ఈ లోకాన్ని వాళ్ళు జయిస్తారని. We see from John 17
14th verse. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, The world hated them ఈ లోకము వాళ్లను తిరస్కరిస్తుంది, because they no longer belong to this world. ఎందుకంటే వాళ్ళు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కారు. They are the citizens of heaven. ఎందుకంటే వాళ్ళు పరలోకంనకు సిటిజన్స్గా జీవిస్తుంటున్నారు, పరలోక సంబంధమైన వాళ్ళు. They do not have any friendship with this world. వాళ్లకు ఈ లోకంతో స్నేహం లేదు. Because James 4th verse says, ఎందుకంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చెప్తుంది, friendship of the world is enmity with God. ఈ లోకంతో మనం స్నేహం చేసినట్టయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామని. Whoever is the friend of the world is an enemy with God. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి వ్యతిరేకులు. How do we get delivered? మరి ఎట్లా మనము ఇక్కడ నుంచి ఈ పరిస్థితి నుంచి బయటపడతాము? We also learn from Galatians 1:4. ఇక్కడ మనము గల్తీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ద్వారా తెలుసుకుంటాము. Jesus who gave himself for us, యేసు ప్రభువు తనను తను మన కోసం ఇచ్చి ఉంటున్నాడు, for our sins, మన పాపం నిమిత్తము, that we might be delivered. ఆయనను తనను తను మన కోసం సమర్పించుకుంటున్నాడు. ఎందుకంటే మనల్ని పాపంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి మనము ఈ విడుదల పొందడానికి ఆయన సమర్పించుకొని ఉంటున్నారు. That we might be delivered from this evil age. ఈ దుష్ట లోకం నుంచి మనల్ని తప్పించడానికి యేసు ప్రభు తనను తను సమర్పించుకొని ఉంటున్నారు. Which was according to the God the Father. ఈ మొత్తం ప్లాన్ కూడా పరమ తండ్రి చేసిన ప్లాన్ ప్రకారము యేసు ప్రభు తనను తను మన కోసము సాక్రిఫైస్గా అర్పించుకొని ఉంటున్నారు. Now do remember that ఇప్పుడు మనం గుర్తించవలసింది ఏంటంటే, this world hates godly Christians. ఈ లోకము దైవభక్తి కలిగిన క్రైస్తవులను వ్యతిరేకిస్తుంది, but loves the worldly Christian. కానీ ఈ లోక సంబంధంగా జీవించే క్రైస్తవులను ప్రేమిస్తుంది. John 15 verse 19. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, If we were of the world would have loved its own. మనము ఈ లోక సంబంధమైతే లోకము మనల్ని కూడా ప్రేమిస్తుంది. But because we are not of the world, కానీ మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాము కాబట్టి, but I have chosen you out of the world. ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ఎన్నుకొని ఉంటున్నారు కాబట్టి, Therefore the world hateth you. అందుకే లోకము మనల్ని ఇష్టపడదు. John 17:14. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో, I have given them my word. యేసు ప్రభు అంటున్నాడు, నేను నా వాక్యమును వాళ్ళకి ఇచ్చి ఉంటున్నాడు అని అంటున్నాడు. And the world had hated them. లోకము వాళ్ళను తిరస్కరించింది, ఇష్టపడలేదు. Because they are not of the world. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైన వాళ్ళు కారు. Even as I am not of the world. నేను కూడా ఈ లోక సంబంధమైన వాడిని కాను అని యేసు ప్రభు చెప్తున్నారు. So in conclusion, which world are we living for? ఇప్పుడు మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది, మనము ఏ లోకం కోసం జీవిస్తున్నాము? Which world are you setting your affections for? మనము ఏ ప్రపంచం గురించి ఇష్టపడుతూ ఉన్నాము? If we look at the examples in the Bible, బైబిల్లో చూసినట్టయితే we have seen Ananias and Sapphira. మనము అననయ సఫైరా గురించి తెలుసుకొని ఉంటున్నాము. Acts chapter 5 verse 1 to 11, we see the incident which happened to Ananias and Sapphira. ఇక్కడ యాక్ట్స్ 5 మొదటి 11 వచనాలు చూస్తే మనము అననయ సఫైరా గురించి తెలుసుకుంటున్నాము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 11 వచనములలో, When the early church came forward to give their every possessions, అప్పుడు సంఘం అంతా కూడా వాళ్లకున్న సమస్తం కూడా సంఘం కోసము ఇచ్చివేసినప్పుడు, అట్లా ముందుకు వచ్చినప్పుడు, Ananias and Sapphira has kept some amount to their security. ఇక్కడ అననయ సఫైరా వాళ్ళ కోసం వాళ్ళు కొంత దాచుకొని మిగిలింది ఇచ్చి అబద్ధం ఆడి ఉంటున్నారు. And they have not trusted God. వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. That is the reason they had to face
death. అందుకే వాళ్ళు చనిపోయి ఉంటున్నారు. We come to, before that I would like to tell you my personal testimony. అంతకుముందు సిస్టర్ తన సాక్ష్యం చెప్పాలని కోరుతున్నారు. When I was in my teens, సిస్టర్ ఇంకా చిన్నతనంలో, when I was in my teens, I used to get a dream. చిన్నతనంలో అంటే 13 నుంచి 19 ఆ ఏజ్లో ఉన్నప్పుడు సిస్టర్కి ఒక కళ వచ్చేది. I always feared snakes. ఎప్పుడు కూడా సిస్టర్ తను పాములు అంటే భయపడేవాళ్ళు. In 6th class we had a chapter where we had to learn about the different snakes, and activity book we have to draw the snakes. తను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పాములను వేరే వేరే రకాల వాటిని దించి అంటే డ్రా చేసి వాటి గురించి రాయవలసి ఉండేది. I used to dislike that. అది సిస్టర్కి ఎంతో ఇష్టం లేనిదిగా ఉండేది. Maybe because of too much hatred I had a dream. I don't know. అది చాలా ఇష్టం లేదు కాబట్టి ఆ తలంపుతో తనకు ఆ కళ వచ్చిందేమో తనకు తెలియదు. Every night when I sleep, a huge snake will always chase me, and I was running and running and running. ఎప్పుడు పండుకొని నిద్రించేటప్పుడు ప్రతి రాత్రి కూడా ఇది ఒక కళలాగా ఒక పెద్ద పాము తనను వెంటాడుతున్నట్టు సిస్టర్ పరిగెత్తు ఉన్నట్టు తనకు కళ వచ్చేది. This happened for many months. ఇది కొన్ని నెలల పాటు ప్రతిరోజు తనకు ఈ కళగా వచ్చేది. One day I thought, ఒకరోజు సిస్టర్ అనుకున్నారు, I will not run anymore. ఇక నేను పరిగెత్తను అని అనుకున్నారు. I will turn back and fight it. నేను వెనుకకు తిరిగి ఆ సర్పంతో నేను పోరాడతానని అనుకున్నారు. Either it should live or I should live. ఆ సర్పమైన బ్రతకాలి, నేనైనా బ్రతకాలి అని తీర్మానించుకున్నారు. I don't know, because of the thought again I got the same dream. మరి అదే ఆలోచించినందుకేమో మళ్ళీ అదే కళ వచ్చింది. And in that dream I turned back. ఆ కళలో సిస్టర్ వెనుకకు తిరిగినారు. I don't know, I was a very lean kid. అప్పుడు చాలా బలహీనమైన చిన్న బిడ్డగా ఉన్నారు తను. I don't know from where I got the strength. It's a huge python. అది ఒక పెద్ద సర్పంగా ఉంటున్నది, కానీ సిస్టర్కు ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదు. I caught hold of its head. ఆ సర్పపు తలను సిస్టర్ పట్టుకున్నారు. And I tore it into 2 pieces with all my strength. తనకున్న బలంతో ఆ సర్పపు తల పట్టుకొని 2 ముక్కలుగా చీల్చివేసి ఉంటున్నారు. I don't know from where I got the strength. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందో సిస్టర్కి తెలియదు. After seeing that dream, ఆ కళను చూసిన తర్వాత, from that day till today, believe me, I have no attractions for gold, assets, buildings, all the worldly attractions, whatever they are. I don't have anything in my heart, attached to my heart. ఆ కళ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సిస్టర్ ఆ పాముని చీల్చివేసి ఉంటున్నారో తర్వాత తనకు ఎటువంటి ఆశలు హృదయంలో లేకుండా పోయినవి. అది బంగారమైన, ఇండ్లైనా, ఘనత అయినా ఏదైనా కానీ లేకుండా సిస్టర్ సంతోషంగా జీవించగలుగుతున్నారు. So we see from Colossians 3:1-2 that if then ye are risen with Christ. ఇక్కడ కొలొసీల రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చూస్తే మనం ఎప్పుడైతే క్రీస్తుతో కూడా ఎత్తబడతామో, seek the things that are above, మనము పైనున్న వాటి కోసము మనము పాటుపడాలి. whereby Christ sitteth on the right hand of God. పైన యేసుప్రభు దేవుడు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. వాటిని మితమై మనము పాటుపడాలి. So set your affections on the things that are above. మన ఆశలు అంతా కూడా పైనున్న వాటి కోసమే మనము పెట్టుకొని ఉండాలి. Not on the things on this earth. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మనము ఆశించకూడదు. Lay up treasures in heaven. మనం పరలోకంలో మన ఆస్తులను సమకూర్చుకోవాలి. Live for Christ. దేవుని కోసము, క్రీస్తు కోసం మనం జీవించాలి. Win souls. మనము ఆత్మలను సంపాదించాలి. Eat his word. ఆయన దేవుడిచ్చిన వాక్యమును మనము భుజించాలి. His kingdom. ఆయన రాజ్యము, You have to work for it. ఆ రాజ్యం కోసం మనం పని చేయాలి. And not the passing things of this life. నశించిపోయే ఈ లోక సంబంధమైన వాటి కోసము పాటుపడకూడదు. So there are many other warnings. If you want, I can give you the references, but we are shooting over time.
So I thank you all for this. I pray that we will all stand by this message is first for me and thereafter for all of us. ఇప్పుడు మనము దేవుడిచ్చిన ఈ వాక్యము మొదట నా కోసము తర్వాత మనందరి కోసం కూడా దేవుడు ఇది ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. Before I move out, I would like to say the Bible warns us about few things I want to mention. బైబిల్ మనల్ని కొన్ని విషయాలను బట్టి హెచ్చరిస్తూ ఉంటున్నది. ఆ విషయాలు కొన్ని చెప్పాలని It is the ఆశపడుతున్నాను. coming world tribulation. రాబోయే శ్రమలను గురించి ఇది. It is seen in John 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఈ రీతిగా రాబోయే శ్రమలను గురించి రాయబడి ఉన్నది. Romans 12:12 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నది. says that conforming pressures of this world to follow evil. అంటే ఈ లోకము మన మీద ఎంతో ఒత్తిడిని తీసుకొస్తుంది ఈ దుష్టత్వాన్ని వెంబడించాలని. So rejoice in the hope we have. మనం ఎప్పుడు కూడా మనకున్న ఆ ఆశను బట్టి ఆ హోప్ని బట్టి సంతోషించాలి. What is in store for us? మన కోసము దేవుడు పరలోకంలో ఏం ఏర్పరిచున్నారో ఆ ఆశను బట్టి మనము సంతోషించాలి. He said, no eye has seen, no ear has ever heard the things that are kept in store for all of us. దేవుడు మనకు వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు మన కోసము దాచి ఉంచిన గొప్ప నిధులు ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు. అంత గొప్ప నిధులను దేవుడు మన కోసం ఏర్పాటు చేసి ఉంటున్నారు. Beware of the spirit of this world. ఈ లోకపు ఆత్మను బట్టి జాగ్రత్త పడండి. And then you have to ask God for wisdom to live in this world. మనము ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలన్న దాని విషయము దేవుడిని మనము జ్ఞానం అడగాలి. Remember, there's a spectacle of the world. మనము ఈ లోకంలో చూస్తే ఈ లోక ప్రపంచాన్ని చూసే తీరుని బట్టి జాగ్రత్త పడాలి. మనము People are watching us. మనుషులు మనల్ని చూస్తూ ఉన్నారు. They don't read the Bible. వాళ్ళు బైబిల్ని చదవరు. But your life should be the message of the Bible. కానీ మనం జీవించే జీవితము వాక్యమును చూపించేదిగా ఉండాలి. బైబిల్ని జీవించాలి మనము. Even though we are considered as filth in this world. మనము ఈ లోకంలో ఎందుకు పనికిరాని వాళ్ళంగా పరిగణింపబడినా కానీ Don't listen to those voices of the world. ఆ లోకపు మాటలను వినకండి, చెవిని పెట్టనివ్వకండి. And don't get corrupted. మనము ఆ లోక సంబంధమైన వాటిలో పడిపోయి మనము దుష్టులుగా మారకూడదు. Be strong in the Lord, read your word and pray. మనము దేవుని యందు ధైర్యంగా బలంగా ఉండి వాక్యంను చదువుకుంటూ ప్రార్థిస్తూ దేవుని సహాయంను పొందుకొని జీవిస్తాము. Put on the whole armor of God. దేవుడు మనకు చెప్పిన రీతిగా ఆ మొత్తము ఆర్మర్ని మనం తొడుక్కొని బలంగా దేవుని కోసం జీవిస్తాము. Then the Holy Spirit God will never leave you. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. Yes, a righteous man will have many afflictions in this world. అవును, దేవుడు అంటే భయం భక్తి ఉన్న వాళ్లకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు కలుగుతాయి. But the Lord said, I will deliver you from all of them. కానీ వాటన్నిటిలో నుంచి మనల్ని తప్పిస్తానని దేవుడు చెప్పి ఉంటున్నాడు తన వాక్యంలో. 2 things I want to say and conclude. 2 విషయాలు నేను చెప్పి ముగించాలని కోరుతున్నాను. The Lord says they can trouble you. వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టొచ్చు, but they cannot destroy you. కానీ మిమ్మల్ని నాశనం చేయలేరు. They can kill your body. శరీరాన్ని వాళ్ళు చంపివేయచ్చేమో, They can never harm your soul. కానీ మీ ఆత్మను మాత్రము వాళ్ళు తాకలేరు. That belongs to me. ఆ ఆత్మ దేవునికి చెందినది. So rejoice and let's move forward for the day of the Lord. అందుకే మనము సంతోషంతో దేవుని దినం కోసము కాచుకొని ముందుకు సాగుదాము. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you. థ్యాంక్ యూ. Before we close the session, I request all the mothers to stand up. ఈ సెషన్ ముగించుకోక ముందు అందరూ తల్లులను నిలబడమని కోరుతున్నాను. Happy Mother's Day to each one of you. నేను కాదండి, నేను మదర్ని కాదు.
You know, a mother's role is very important in the family. తల్లి పాత్ర ఎంతో ఎంతో గొప్పది మన కుటుంబంలో. She is the one who bridges the gap between the young and the old in the family. ఆమె పిల్లలకు పెద్దలకు మధ్యలో తను ఎంతో గొప్ప రోల్ ప్లే చేస్తారు. She has a great tolerance, limit and patience and love towards all. అందరి ఎడల తను ఎంతో ఆసక్తితో ఎంతో నైపుణ్యతతో పని చేస్తారు. ఎన్నో సహిస్తారు, భరిస్తారు. So let's pray for all the mothers. We thank God for them, and I request Sister Veronica to please come forward and pray for all the mothers. సిస్టర్ వెరోనికా గారు మన తల్లులందరి కోసము ప్రార్థిస్తారు. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ మార్నింగ్, ప్రేజ్ ద లార్డ్ అందరికీ. హ్యాపీ మదర్స్ డే. ఇక్కడున్న పేరెంట్స్కి అందరికీ హ్యాపీ మదర్స్ డే. Thank you. మరి మనతో సహకరిస్తున్నటువంటి బ్రదర్స్కి కూడా వందనాలండి, ఓపికతో కూర్చున్నందుకు. మరి విన్న వాక్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఆ వాక్యాన్ని మనం నెమరు వేస్తూ ఈరోజు ప్రత్యేకమైన వాక్యం నేను విన్నాను అనిపిస్తోంది నాకు. దాన్ని బట్టి ఆ సిస్టర్కి వందనాలు. ఇలాంటి ఇంత మంచి జ్ఞానం కలిగిన సిస్టర్ని వాడుకోవడానికి దేవుడు ఎన్నో మార్గాలు తెరవాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థించుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, కృపగల దేవ వందనాలు. ఈ తెల్లవారుజామున నా తండ్రి దేవ, మీరు మాకు చూపించిన ఈ ప్రేమను బట్టి వందనాలు నా తండ్రి. ఎంతోమంది తల్లులు నా తండ్రి నిన్నటి దినాన నాన్న నీ నామంలో నిద్రించి ఉంటున్నారు నా తండ్రి. నా తండ్రి దేవ స్తోత్రం, స్తోత్రం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉంటున్నారు కాబట్టి ఇంకా సజీవ లెక్కల్లో నైనా కాచి కాపాడుతున్నారు నా తండ్రి. తల్లులుగా నా తండ్రి దేవ మాకు ఇచ్చినటువంటి రోల్ మోడల్ని నా తండ్రి మేము ఏ రీతిగానైనా ఇంకా పూర్తి చేయాలనో నా తండ్రి మీరు మీ జ్ఞానంను మాకు ఇచ్చి నడిపించండి. మా బిడ్డల్ని మేము ఏ రీతిగా ఇంకా ప్రేమించాలనో, ఇంకా పోషించాలనో, ఇంకా వారికి మంచి జ్ఞానంను మేము నా తండ్రి మా ద్వారా మీరు మాకిచ్చిన జ్ఞానంను బట్టి వారిని నాయన ఇంకా ముందుకు నడిపించుటకు మాకు సహాయాన్ని దయచేయండి, దయచేయండి, దయచేయండి. కృపగల దేవ వందనాలు, వందనాలు, వందనాలు. తల్లులు నా తండ్రి 9 మాసాలు బిడ్డల్ని గర్భంలో మోసి నా తండ్రి కని నా తండ్రి దేవ వారికి కావలసిన సదుపాయాలను నైనా, చదువులను నైనా, మరి ఇతర వస్తువులను నా తండ్రి ఏ రీతిగానైనా వారి కష్టాన్ని మార్చి నా తండ్రి నైనా మరి వారి జీవితాలను నైనా చెమటగా మార్చి నా తండ్రి తల్లులు నా తండ్రి ఎంతగానో తండ్రి పాత్ర పోషించినప్పటికి కూడా నైనా తల్లి సహకారం లేనిది ఏది జరగదన్న సత్యాన్ని నా తండ్రి నైనా మేము లోకంనైనా చూస్తున్నాం నా తండ్రి దేవ. లోకంలో నా తండ్రి మరి బిడ్డల పట్లనైనా ప్రేమ లేనటువంటి తల్లులకునైనా ప్రేమను చూపించే మార్గాన్ని తెరవండి నాయన. ఇప్పుడు నా తండ్రి ఈ సమాజంలోనైనా వింటున్నట్టు నా తండ్రి న్యూస్లో చూసినట్లయితే కన్న బిడ్డల్ని విడిచిపెట్టి తల్లులు వేరే వారితో పారిపోతున్నారు నా తండ్రి దేవ. కన్న బిడ్డల్ని నా తండ్రి ఆసుపత్రిలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా తండ్రి. నా ప్రభు మరి ఆ కుటుంబము సంసారం అని బాధను నైనా బాధ్యతను నైనా మోయకుండా నా తండ్రి విఫలమవుతున్నారు నా తండ్రి. అటువంటి తల్లులకు నైనా మారు మనసును మీరు అనుగ్రహించండి నా తండ్రి. నైనా తల్లి పట్ల నా బిడ్డ పట్ల నైనా తల్లికి ఎంత నైనా ప్రేమ చూపించాలో నైనా ఎన్ని కష్టాలు పడి బిడ్డల్ని పోషించాలనో నైనా ఇప్పుడు నైనా ఈ జనరేషన్లో ఉన్న తల్లులకు నేర్పించండి నా తండ్రి. స్తోత్రం నైనా. ఈ తెల్లవారుజామున నా తండ్రి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు నా తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు వరుసన నజరేయుడైన యేసు నామంలో నైనా దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకొంచు మిమ్మల్ని హెచ్చింపచేసే జీవితాలను మాకు అనుగ్రహించమని ఇటు విన్నపాలను నజరేయుడైన యేసు నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి జీసస్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తంనకే జయం, ప్రభు యేసు నామంనకే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనమగును గాక. తండ్రి మీ కార్యముకు నిరంతరము జయము జయము.